హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుమార్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజైతే ఉలవలతోని ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నాను. ఉలవలనేవి హెల్త్‌కి చాలా మంచిది. కానీ ఇవి అందరికి ఎలా తినాలి అనేది తెలీదు. కొందరైతే గుగ్గిళ్ళలాగా చేసుకొని తింటారు. ఇంకొంతమంది అయితే అసలు ఎలా చేసుకోవాలో తెలియక ఇక అలానే వదిలేస్తూ ఉంటారు. ఈ వీడియోలో నేనైతే ఉలవలతోని ఉలవల దోస అయితే చేస్తున్నాను. దోస అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా! ఇక దాన్ని ఉలవలతో చేసుకుంటే ఇంకాస్త స్పెషల్‌గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఉలవల దోస ప్రిపరేషన్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఈ ఉలవల దోస ప్రిపేర్ చేయడానికి నేనైతే రేషన్ రైస్‌ని తీసుకున్నాను. ఈ రేషన్ రైస్ అయితే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న కప్పుతోనైతే 2 కప్స్ ఆఫ్ రేషన్ రైస్ అయితే తీసుకున్నాను. దోసలకి రేషన్ రైస్ యూజ్ చేయడం వల్ల దోసలనేవి చాలా టేస్ట్ ఉంటాయి. ఇక మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి ఉలవలనైతే 1 కప్ తీసుకున్నాను. అంటే ఇక్కడ మనం టోటల్‌గా తీసుకున్నది 2 కప్స్ ఆఫ్ రేషన్ రైస్‌కొచ్చేసి 1 కప్ ఉలవలనైతే తీసుకున్నాము. ఈ కొలత అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం రెగ్యులర్ దోసల్లో యూజ్ చేసే మినపప్పుని పావు కప్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులను కూడా యాడ్ చేయండి. ఈ మెంతుల ఫ్లేవర్ అనేది దోసకి చాలా మంచి టేస్ట్‌నిస్తుంది. ఇక వీటన్నింటినైతే ఒకసారి కలిపేసుకోవాలి. వీటన్నింటినైతే వాటర్ పోసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రేషన్ రైస్ యూజ్ చేసాం కదా! కొంచెం డస్ట్ అనేది ఉంటుంది. అందుకని ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఇలా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత బియ్యము అండ్ ఉలవలు మునిగేంత వరకి వాటర్ పోసేసి దానిపైన ఒక మూత అనేది పెట్టి 6-7 అవర్స్ అయితే మంచిగా సోక్ చేయండి. ఇక మన లాస్ట్ ఇంగ్రీడియంట్ అయినటువంటి అటుకులు ఇందులో కొన్ని వాటర్ పోసేసి మిక్సీ పట్టడానికి 10 మినిట్స్ ముందైతే నానబెట్టి పెట్టుకోండి. ఇక 6-7 అవర్స్ తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం ప్లస్ ఉలవలని ఓపెన్ చేసి చూస్తే చూసారా బియ్యం ప్లస్ ఉలవలనేవి ఎంత బాగా సోక్ అయ్యాయో. ఇక ఈ టైంలో ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా వంపేసి మిక్సీలోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న అటుకులను కూడా వేసి మంచిగా స్మూత్‌గా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోనైతే బ్యాటర్ అనేది రెడీ చేసుకోండి. ఇక ఇలాగే మిగిలిన బియ్యం ప్లస్ ఉలవలనైతే మిక్సీ పట్టేసుకొని కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోకైతే వేసుకోండి. ఇలా వేసుకొని ముందు పట్టిన, తర్వాత పట్టిన బ్యాటర్ మొత్తాన్ని ఈవెన్‌గా మొత్తంగా కలిపేసుకోండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి ఓవర్ నైట్ 8 అవర్స్ ఫర్మెంట్ చేయండి. ఇలా ఓవర్ నైట్ 8 అవర్స్ ఫర్మెంట్ చేసిన తర్వాత బ్యాటర్ చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇలా ఫర్మెంట్ చేసిన ఫుడ్స్‌లో గుడ్ బ్యాక్టీరియా ఉండి మన గట్ హెల్త్‌కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్యాటర్‌నంతా ఒకసారి కలిపేసుకొని మీకు కావాల్సిన క్వాంటిటీ కొంచెం బయట పెట్టుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం క్వాంటిటీ బయట పెట్టుకొని అందులోకి కొంచెం వాటర్ అనేవి యాడ్ చేశాను. లైక్ మన దోస బ్యాటర్ కన్సిస్టెన్సీలోగా కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి. ఇక మన ఉలవల దోస బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా దోసలు వేసేసుకొని తినేయడమే. కాస్ట్ ఐరన్ తవా కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఉంటే దాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని కొంచెం కొంచెంగా బ్యాటర్‌ని అయితే తీసుకొని ఇలా దోసలాగా వేసుకోండి. దోస పైన ఆయిల్ కానీ లేదా ఘీ కానీ వేసి 2 వైపులా తిప్పి ఎర్రగా అయితే కాల్చుకోండి. ఇలా చేశారంటే మన దోసలైతే చాలా బావుంటాయి. అండ్ ఇక మన ఉలవల దోసలైతే రెడీ అయిపోయాయి. ఈ ఉలవల దోసని మనం పల్లి చట్నీతో కానీ లేదంటే అల్లం చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ఒకసారి ఉలవల దోసని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.